హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే అక్కడ ఏం జరిగింది అంటే ఆద్య దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటే వాళ్ళ అత్తయ్య పద్మావతి వచ్చేసి, నువ్వు నీచురాలివి, నువ్వు మలినమైన దానివి, అలాంటి దేవుడి దగ్గర దీపం ఎలా పెడుతున్నావు, ఆపై నువ్వు పెట్టద్దు, నువ్వు అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడే పద్మావతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి జానకి వచ్చిందనమాట. అప్పుడే ఏమనిందంటే, ఏం చెప్పాలి వదిన, మరి ఊరే ఏమంటున్నారు అంటే చెడిపోయింది, ఆ గాజులు బొట్టు అంతా చెడిపేశాడు అని నీచంగా మాట్లాడుతుంటే ఆ మాటలు నాకు ఈ ఊరే కోడై కూస్తూ ఉంటే నిజంగానే వదిన నాకైతే చాలా అంటే చాలా చండాలంగా అనిపిస్తుంది. మరి ఇక ఏం చెప్పాలి, ఇక ఇలాంటి దాంతోన నా కొడుకు కాపురం ఎలా చేస్తాడో ఏంటో. ఇంకొకటి ఏమి అంటే వదిన, నువ్వు అంటున్నావు కదా, నీకు ఏమి నీ పెంపుడు కూతురు కదా, నీకు అంత బాధ అనిపించదు. ఎందుకంటే నాకు చెప్తున్నాను చూడి, నాకు కోడలు, నా కొడుక్కి భార్య, అలాంటప్పుడు మాకు ఎలా ఉంటుంది చెప్పు. అందరూ ఊర్లో జనం అందరూ ఏమంటున్నారు అంటే, శ్రీను భార్య చెడిపోయింది, వెంకట్రావు మరియు పద్మావతి భార్య కోడలు చెడిపోయింది అనేసి మాట్లాడుతూ ఉంటే మాకైతే చాలా అంటే చాలా ఎంత అంటే చెప్పలేనంత కోపం వస్తుంది. వాళ్ళని ఏం మాట్లాడలేకపోతున్నాము, వాళ్ళు మాట్లాడేది కరెక్టే కదా అనేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే జానకి, ఎవరన్నారు చెప్పు, వాళ్ళని ఏం చేస్తానంటే చూడు అనేసి జానకి అంటూ ఉంటే, వద్దులే వదిన, మరి వాళ్ళ ఆడపడుచు కోసము మమ్మల్ని కొట్టింది జానకి అనేసి అందరూ అనుకుంటారు, వద్దులే వదిన అనేసి అనిందనమాట. మరి నువ్వు దేవుడి దగ్గర దీపం పెట్టద్దు, ఏమీ చేయొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అనడంతో ఆద్య అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక అలా మాట్లాడి ఆ పద్మావతి లోపలికి వెళ్ళిపోగానే జానకి, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దమ్మా, దేవుడి దగ్గర దీపం పెట్టు అని అంటూ ఉంటే పార్వతి అయితే, నువ్వేం ఆద్య, నువ్వు దేవుడి దగ్గర దీపం చాలా అందంగా పాట పాడి పెట్టాలి అనుకుంటే ఈవిడొచ్చి నీ పాట పాడింది, సరేలే ఉంటే ఉన్నిలే వదిలేసేయి, ఏదో అనింది అనుకొని నువ్వు దేవుడి దగ్గర దీపం పెట్టు, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు అనేసి ఆద్యకి పార్వతి చెప్తూ ఉంటే అప్పుడే జానకి అయితే, సరేలే నువ్వు అవన్నీ మీ అత్తయ్య మాటలు ఏమీ పట్టించుకోవద్దు, పద్మావతి గురించి తెలిసిందే ఉంది కదా, అందుకనే నువ్వు దేవుడి దగ్గర దీపం పెట్టు అద్దే అని అంటుంటే, వద్దు పెద్దమ్మ మీరే పెట్టండి అనేసి మ్యాచ్ బాక్స్ అయితే జానకి చేతిలో పెడుతూ ఉంటే, లేదు నువ్వు పెట్టు, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు, నువ్వేవి అనుకోవద్దు, నాకు తెలుసు నీ పైన నాకు నమ్మకం ఉంది అనేసి అంటూ ఉన్నా కూడా ఆద్య అయితే ఏడుస్తూనే జానకి చేతిలో మ్యాచ్ బాక్స్ అయితే పెట్టి వెళ్ళిపోతుందనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో అస్మిత అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను మా ఇంటికి వెళ్తున్నాను అంటే, ఇప్పుడెందుకు ఏం అవసరము అని అంటే, నేను ఇక రాను, అక్కడే ఉండిపోతున్నాను, నా లైఫ్ని అచీవ్ చేసుకోవాలని ఉన్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ప్రశాంత్కి నీకు జరిగిన పెళ్ళి ఒక పెళ్లి బంధంలాగా ఉండదమ్మా, నువ్వు ఇది చేస్తున్నది తప్పు అని అంటూ ఉంటే వాళ్ళ మావయ్య, మాకు పెళ్ళే జరగలేదు, ఇక ఆ పెళ్ళికి అర్థం ఏముంది అని అంటూ ఉంటే శౌర్య అప్పుడే వచ్చేసి, ఏంటి పెళ్ళి జరగలేదా, అవును పెళ్ళి జరగలేదు, ఇదంతా మేము సృష్టించిన అబద్ధం, ఒక డ్రామా అని అంటూ ఉంటే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా అనేసి ప్రమీల అనిందనమాట. ఆ మాటలకి, మీకు నిజమేదో నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తానుండు అనేసి ప్రశాంత్ అని ప్రశాంత్ని పిలిచిందనమాట. ప్రశాంత్ని పిలవగానే ప్రశాంత్ వచ్చేసి, ఏంటి అని అడుగుతూ ఉంటే, మనకి పెళ్ళి జరిగిందా, లేదు కదా, మనం చేస్తున్నది ఒక అబద్ధం కదా అని అంటూ ఉంటే, ఏదో నన్ను ఏదైనా చేయాలి అనుకుంటూ ఉన్నట్టుంది అస్మిత, కాబట్టి మనం నిజం చెప్పేదొద్దు అనేసి, లేదు పెళ్ళి మాకు జరిగింది, పెళ్ళి లాంటి నిజం అది ఇది అని అంటుంటే, ఏంట్రా చెప్పడం అర్థం కావట్లేదు, నాకు క్లారిటీ ఇవ్వు అనేసి ప్రమీల అంటే, లేదు పెళ్ళి జరిగింది అనేసి ప్రశాంత్ ఒప్పేశాడనమాట. ఆ మాటలకైతే అస్మిత షాక్ అయిపోయి సడన్గా వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట. వామిటింగ్ వచ్చేసి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళేసి వామిటింగ్ చేస్తూ ఉంటే, ఇది అదే మాకైతే పెళ్ళి పక్కా జరిగిపోయింది అనేసి ప్రశాంత్ అనేసాడనమాట. అప్పుడే అస్మిత, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు అనేసి రామలక్ష్మి అనడంతో, మీరు ఎలా డిసైడ్ చేశారు, నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటాను అనేసి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే అప్పుడే వాళ్ళ అమ్మ నాన్నని కూడా, అస్మిత వాళ్ళ అమ్మ నాన్నని కూడా రామలక్ష్మి పిలిచేసి ఉంటుందన్నమాట. అప్పుడు డాక్టర్ వచ్చేసి, కంగ్రాచులేషన్స్ మేడం, మీరు ప్రెగ్నెంట్గా తల్లి అవుతున్నారు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నారు మీరు అనేసరికి అస్మిత అయితే షాక్ అయిపోతుందన్నమాట. అంటే నాకు ఈ ప్రెగ్నెన్సీ ఏమొద్దు తీసేయండి అని అంటూ ఉంటే,
ఎందుకమ్మా ఇలా చేసేది తప్పు, నువ్వు పెళ్లి చేసుకున్న ఆడదానివయ్యి ఇలాంటిది చేసే తప్పు అని వాళ్ళ అమ్మ నాన్న సర్ది చెప్తుంటే మాది పెళ్ళే కాదు, అసలు పెళ్ళే జరగలేదు అని అంటూ ఉంటే అప్పుడే సరే ఇప్పుడు ఏం కాలేదు, ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి తాళి కట్టించేద్దాము అనేసి అంటూ ఉంటే తాళి ఎక్కడుందమ్మా అనేసి అస్మిత వాళ్ళ అమ్మ అంటుంటే ఇక్కడుంది పినిగారు అనేసి తాళి చూపించేస్తుందనమాట. ప్రశాంత్ అయితే అస్మిత మెడలో తాళి కట్టేశాడనమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఆద్య అయితే శ్రీను కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిందనమాట. శ్రీను నీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ అంటే ఏంటి ఆ సర్ప్రైజు అంటే లేదు చెప్పను చూపిస్తాను అనేసి కళ్ళు మూసేసి తీసుకెళ్ళిపోతుందనమాట. అక్కడ జానకి అయితే బండికంతా పూజ చేసేసి ఉంటుందన్నమాట. ఏంటి ఇదేనా నీ సర్ప్రైజ్ అంటే నీకోసం నీ భార్య ఇచ్చింది పెద్ద సర్ప్రైజ్ అనేసి జానకి అంటూ ఉంటే చాలా బాగుంది అనేసి సంతోషపడుతూ ఉంటాడనమాట. అప్పుడే జానకి అయితే బండి కీస్ ఇచ్చి నీ భార్యని తీసుకొని అలా కొద్దిగా షికార్లు వెళ్ళిరండి అనేసి జానకి అంటుందన్నమాట. సరే అనేసి బండి తీసుకొని వెళ్తారనమాట ఇద్దరు. వెళ్ళగానే వెంకట్రావు అయితే అటు అలానే దూరంగా వెళ్ళండి, తొందరగా రావద్దండి అనేసి వెంకట్రావు అన్నాడనమాట. వీళ్ళ జంట ఇలానే ఉంటే చాలా బాగుంటుంది అని జానకి అంటూ ఉంటే నీ చల్లని చూపు ఉంటుందిలేమ్మా అనేసి అన్నాడనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.